హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 20వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో లక్షలాది మందికి ఉపాధిగా అందిస్తుంది కదా. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అదే ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక అలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా సూపర్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె అంటే భత్యం ఏదైతే ఉందో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి 50% పెంచింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను ఇక మొత్తానికైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. 1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేయడం జరిగింది. హెచ్ఆర్ఏ 50% అంటూ ఇచ్చారనమాట. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ హెచ్ఆర్ఏ ఏదైతే 50% ఉంటుంది. ఇక తాజాగా ఈ నగరాల్లో హైదరాబాద్ కూడా చేరిందనమాట. సో దీంతో భాగంగా గుడ్ను చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఏప్రిల్ 1 నుంచి మిగిలిన నగరాల్లో వారికి 40% హెచ్ఆర్ఏ పన్ను కొనసాగుతుందని కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2027 జూలై ఫైల్ చేసేటువంటి ఐటీ రిటర్న్స్కి వర్తించనున్నట్లు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో హెచ్ఆర్ఏ మినహాయింపు కోసం మరిన్ని మెట్రో నగరాల్లో 50% కేటగిరీగా చేర్చబోతున్నారంటూ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక తెలంగాణలో ఇప్పటికే బడ్జెట్ అన్నది ఉద్యోగులకు ఏం దక్కింది, అసలు ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారన్న వివరాలు వచ్చిందనమాట. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ని అయితే ఉందా వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. 6 గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ భారీగా కేటాయింపులు అయితే జరగడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా ఇందులో 6 గ్యారెంటీలకు మొత్తం 50,713 కోట్లు ఇలా కేటాయించడం జరిగింది. ఇందులో ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన చేశారు. అయితే తమ ప్రభుత్వం నిర్ణయాలు వెల్లడించిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2026 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్ల వార్షిక బడ్జెట్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి రెవెన్యూ వ్యయంగా 2,34,406 కోట్లు, మూలధన వ్యయంగా 47,267 కోట్లు అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఐఆర్ ఊసేలేని బడ్జెట్ అంటమాట. బట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగుల కోసం నగదు రహిత పథకాన్ని ప్రారంభించినట్లు అంటే ఉద్యోగుల పెన్షన్లతో పాటు వారి కుటుంబాలకు సభ్యులకు భరోసా కల్పిస్తున్నామని, నగదు రహిత పథకాన్ని రాజీవ్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు మొత్తం 1998 వ్యాధులకు ఇక ఏదైతే ఉందో ఇక ముఖ్యంగా ఈ పథకం ద్వారా చికిత్స అందుతుందని చెప్తున్నారు. ప్రతి ఉద్యోగి కూడా డిజిటల్ కార్డు ఇస్తామని, 23.1 అంటే 5.1 లక్షల ఉద్యోగుల పెన్షన్లకు దీనివల్ల లబ్ధి జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి నగదు రహిత ఈహెచ్ఎస్ను ప్రారంభించినట్లు బడ్జెట్ ప్రసంగాలు బట్టి విక్రమార్క అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అభ్యంతరాలు ఉంటే ఇక ఆన్లైన్లోనే పరిష్కారం, ఫిర్యాదుకు 45 రోజుల సమయం, పరిష్కారానికి 30 రోజులు, ఇక 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్. చలాన్లు కనుక చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీలు అనేది ఫ్రీజ్ అనేది చేయబోతున్నారనమాట. తెలంగాణలో కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక పోలీస్ స్టేషన్ పైన దాడి చేసిన నక్సలైట్లను ఎదిరించిన పి శ్రీనివాస్ అనేటువంటి కానిస్టేబుల్కు ఎక్సలరేటెడ్ ప్రమోషన్ ఇవ్వాల్సిందని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కానిస్టేబుల్ అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం అయితే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక నేడు కొత్త పథకాలు అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా. సో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట.